సాంకేతిక విప్లవానికి నాంది పలికిన మహనీయుడు అనేక సంస్కరణలతో దేశాన్ని ముందుకు నడిపించిన మేధావి రాజకీయవేత్త మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ నేతలు కొనియాడారు. ఆదిలాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ శ్రీ కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రజాసేవలో రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు, ఎన్ఎస్యుఐ, యువజన కాంగ్రెస్, అదేవిధంగా మహిళా కాంగ్రెస్ నేతలు ఉదయాన్నే క్యాంప్ ఆఫీసుకు చేరుకుని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన్యవాదాలర్పించారు. తమ వినూత్న ఆలోచనలతో పేద బడుగు పలికిన వర్గాలను ఆదుకునేలా అనేక సంక్షేమ పథకాలతో దేశాన్ని కొత్త పుంతలు తొక్కించిన మహానుభావుడని స్మరించుకున్నారు. పట్టణంలో రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆయన సేవలను ఒక మచ్చుతునకాని కొనియాడారు. అదే రీతిన తిరిగి ప్రజాపాలన కొనసాగుతుందని, ఇప్పటికే రాష్ట్రంలో అది మొదలైందని, త్వరలోనే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ అఖండ విజయం సాధించి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తిరిగి దేశమంతటా కూడా ప్రజాపాలన మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. श्रद्धांजलि है। राजीव गांधी देश को बलिदान देके 1991 में 3 इयर्स हो रहा, तो आज तक भी हमारे आंखों के आंसू नहीं सूखे राजीव गांधी के बारे में। अभी तक हमारे दोस्तों ने जो बोला यहाँ पर, रिम्स किसकी मेहरबानी है? राजीव गांधी की। और मैं ये भी आपको बोला हूँ कि मेरा बहुत नज़दीक का संबंध था कि आदिलाबाद के अंदर कंदी श्रीनिवास जैसा लीडर मिला हमको, नहीं तो बैठने को जगह नहीं थी कांग्रेस पार्टी के वास्ते। आज उन्होंने पार्टी के वास्ते इतना अच्छा चला रहा, हर प्रोग्राम अच्छा कर रहा, हर आदमी को जमा करके सारे लोगों को एक जगह बुला के कांग्रेस पार्टी का जो सो इतना बड़ा जो सो डील कर रहा, ये कंदी श्रीनिवास रेड्डी साहब की भी मेहरबानी है। उनको भी शौक है तो भी मेहरबानी भी है। सिर्फ कांग्रेस पार्टी रहेंगे, बाकी कोई पार्टी रहने वाली नहीं है। आप देख रहे एनटी रामाराव आया, नाचते हुए चले गए, उसमें और एक बाबा आया, वो किधर गए कि पता नहीं, और कोई भी नहीं टिक सकता। कांग्रेस पार्टी बलिदान की पार्टी है। కంది శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వాన పార్టీ ఆదేశానుసారము ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ యొక్క వర్ధంతి అత్యంత సన్నిహితుడైన రాజీవ్ గాంధీ గారికి మా మాజీ వైస్ చైర్మన్ గారు దిగంబర్రావు పాటిల్ సమక్షంలో ఈ వర్ధంతి ఘనంగా జరుపుకుంటున్నాం. నిజంగా చూస్తే ఆదిలాబాదులో ఇలా రిమ్స్ ఆసుపత్రి ఉన్నదంటే ఆయన పేరు మీదనే. ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉన్నదంటే, ప్రతి ఇంట్లో టీవీ ఉన్నదంటే, ప్రతి ఇంట్లో టెక్నాలజీ ఉన్నదంటే అది రాజీవ్ గాంధీ. ఒక భారత ప్రధానిని, భారతదేశాన్ని న్యాయ నిర్ణేతగా నిర్ణయించడానికి 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత మా రాజీవ్ గాంధీది. పట్టణ కాంగ్రెస్ కమిటీ తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. నెహ్రూ నుంచి గాంధీ కుటుంబం మొత్తం ఎప్పుడు దేశ సమగ్రత కొరకు, దేశ ఐక్యత కొరకు, దేశంలో ఎన్ని విచ్ఛిన్నకర శక్తులు వచ్చినా వాటిని అణచివేయాలనే ఉద్దేశంతో టెర్రరిస్టు విధానం పక్క దేశాల నుంచి వచ్చినప్పుడు ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ఇందిరాగాంధీ గారు అయితేనేమి, రాజీవ్ గాంధీ గారు అయితేనేమి దేశ సమగ్రతనే ముఖ్యమనే విధానంతో మరి వారు ముందుకెళ్లడం జరిగింది. మరి రాజీవ్ గాంధీ గారు భారతదేశ ప్రధానిగా ఉన్నప్పుడు కొన్ని విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. యుగం కానీ 18 సంవత్సరాలకే ఓటు హక్కు కానీ ఇవన్నీ తీసుకొని భారతదేశ యువతలో ఒక స్ఫూర్తి నింపినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మద్దతు తప్పకుండా మరికొన్ని రోజుల్లో భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారు కాబోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో రాజీవ్ గాంధీ గారు యువకులకు మొదటి పీట వేస్తూ కాంగ్రెస్ పార్టీలో యువకుల్ని కూడా చాలా ప్రోత్సహించడం జరిగింది. అలాగే యువకుడైనటువంటి మా అధినేత ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళు కూడా యువతకి మొదటి పీట వేస్తూ వాళ్ళ లీడర్షిప్ని డెవలప్ చేయాలని కూడా చాలా కృషి చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా గతంలో ఎలాగైతే రాజీవ్ గాంధీ గారు దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లారో మనకి చరిత్ర చెప్పుకోదగ్గ ఉంది. రాజీవ్ గాంధీ గారు మన భారతదేశం కోసం ఒక ప్రధాని అయి ఉండి మన ప్రజల కోసం ప్రజలలోనే ఉంటూ పరిపాలించినటువంటి వ్యక్తి. ఈ రోజుకి కూడా మన భారతదేశంలో ఉన్న ప్రతి యూనివర్సిటీస్ కానీ, అదేవిధంగా మన ఎయిర్పోర్ట్ కానీ అన్ని పథకాలు ఇప్పటికీ ఆయన చనిపోయి 30 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా అప్పుడు ప్రవేశపెట్టినటువంటి పథకాలే ఉన్నాయి. అప్పుడు ప్రవేశపెట్టినటువంటి ఉపాధి హామీ పథకాలు పేద ప్రజల కోసం ప్రవేశపెట్టినవే ఉన్నాయి. రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి, ఇతర దేశాలకు కూడా ఆయన ప్రతి ఒక్కరికి సేవ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి.
ముఖ్యంగా వారి కుటుంబము రాజీవ్ గాంధీ గారు కానీ ఇందిరాగాంధీ గారిని నెహ్రూ కాడికెళ్ళ చూసుకుంటా ఉంటే వాళ్ళ కుటుంబమే మొత్తం పేద ప్రజల కొరకు తన జీవితాలనే అర్పించారు, తన జీవితాలను కూడా త్యాగం చేశారు. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారితో పాటు ఇందిరాగాంధీ గారు కూడా అదే విధంగా చేశారు.